ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆధునీకరించిన రైల్వే స్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ఓటర్ల జాబితాకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి దృష్టి సారించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తామని, అంగన్వాడీలు ఆందోళన చెందవద్దని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆధునీకరించిన రైల్వే స్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్లో సుమారు 16,000 కోట్ల రూపాయలతో నిర్మించిన వివిధ అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించేందుకు వచ్చిన ప్రధానమంత్రికి విమానాశ్రయంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అయోధ్య రైల్వే స్టేషన్ వరకు ప్రధానమంత్రి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1,400 మంది కళాకారులు దారి పొడవునా ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. రోడ్ షో అనంతరం ఆధునీకరించిన అయోధ్య రైల్వే స్టేషన్ను, మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు. అలాగే రైల్వే శాఖ కొత్తగా తయారు చేసిన 2 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు, 6 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా ప్రారంభించారు. అనంతరం విమానాశ్రయం పక్కనున్న మైదానంలో నిర్వహించే జన్సభలో ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. ఓటర్ల జాబితాకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి దృష్టి సారించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులు, ముసాయిదా జాబితా, ఓటర్ల చేర్పులు, తొలగింపులు, సవరణలు, ఎపిక్ కార్డుల ముద్రణ, పంపిణీ తదితర అంశాలపై నిన్న కలెక్టర్లతో ఆయన దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నామని, అన్ని పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పన తదితర అంశాలపై దృష్టి సారించామని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించామని అన్నారు. జిల్లాలో 238 దరఖాస్తులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని, ఈఆర్ఓలు వ్యక్తిగత బాధ్యత తీసుకుని వెంటనే వాటిని పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన సమ్మె ఈరోజు 19వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉండగా అంగన్వాడీ కార్యకర్తలు ఈరోజు గుంటూరులో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీని కలిసి వినతిపత్రం సమర్పించారు. తమకు కనీస వేతనాలు పెంచి గ్రాట్యుటీ అమలు చేయాలని, దీనిపై ప్రభుత్వం స్పందించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అంగన్వాడీల సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని, అంగన్వాడీలు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అందరి సమస్యలను పరిష్కరిస్తుందని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఎన్టీఆర్ జిల్లా శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలతో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, సిద్ధాంతపరమైన భావజాలంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తోందని పేర్కొన్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్నికలకు సిద్దం కావడానికి పార్టీని పటిష్టం చేసే దిశగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నామని తెలిపారు. అవినీతి పాలన, విద్వేషపూరిత పాలన నుంచి విముక్తి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆమె వెల్లడించారు. ప్రజారోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 15 కోట్ల రూపాయలతో మంచినీటి సరఫరా అభివృద్ది పనులు, 7 కోట్ల రూపాయలతో నిర్మించిన 3 మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకులను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన మంచినీరు సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని, తాగునీటి సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు 3 ఓవర్ హెడ్ ట్యాంకుల పైప్ లైన్లను ఆధునీకరించామని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను అర్హులందరికీ అందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్పయాత్ర రాష్టంలో విజయవంతంగా కొనసాగుతోంది. వికసిత్ భారత్ సంకల్పయాత్ర ప్రచార రథం ఈరోజు తిరుపతి నగరంలోని 2వ వార్డు ఆటోనగర్కు చేరుకుంది. నగరపాలక సంస్థ అధికారులు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలిపే కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. సొంత ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న తమకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అండగా నిలిచిందని, సొంతింటిని నిర్మించుకున్నామని పలువురు లబ్దిదారులు తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద నగదు అందుకుంటున్నామని, పీఎం ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్లు అందుకున్నామని కొందరు వివరించారు. ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద లబ్ది పొందామని, ఆయుష్మాన్ భారత్ పథకం కింద హెల్త్ కార్డులు అందుకున్నామని ఈ సందర్భంగా లబ్దిదారులు ఆకాశవాణితో మాట్లాడుతూ, నా పేరు మహాలక్ష్మి. మాకు ఆయుష్మాన్ భారత్ కార్డు వచ్చింది. ఈ కార్డు మనం యూజ్ చేసుకోవడం వల్ల 5 lakhs వరకు మనం లబ్ధి పొందొచ్చు. నా పేరు హరితలక్ష్మి. ముద్ర లోన్ తీసుకున్నాను అండ్ పిఎం స్వానిధి కూడా మాకు సెకండ్ టర్మ్ కూడా కంప్లీట్ అవ్వబోతోంది. ఫుట్వేర్ షాప్ ఉంది. ఈ లోన్స్లన్నీ మేము తీసుకొని షాప్ డెవలప్మెంట్ కోసం మేము ఉపయోగించుకున్నాము. నా పేరు మధురిమ. మాకు పిఎం ఉజ్వల స్కీమ్ కింద మాకు ఉచిత గ్యాస్ అందించినందుకు ప్రధానమంత్రి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. సిలిండర్ రాకముందు కిరోసిన్ కోసం వెళ్ళి ఎక్కడ దొరుకుతుందో అంతా చూసుకునే వాళ్ళము. చాలా ఇబ్బంది అనిపించేది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ సంకల్పయాత్రలు ప్రజలకు ఎంతగానో మేలు చేకూరుస్తున్నాయి. వ్యవసాయంలో డ్రోన్ల పరిజ్ఞానాన్ని జోడించడం ద్వారా దానిని లాభసాటి చేసేలా కేంద్రం అందిస్తున్న ప్రోత్సాహకాలు రైతులకు అందుతున్నాయి. ఢిల్లీ నుండి కేంద్ర మంత్రులు స్వయంగా వచ్చి తమ పొలాల్లో డ్రోన్ల పరిజ్ఞానాన్ని పరిశీలించడంతో రైతులు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ డ్రోన్లను అందిపుచ్చుకోవడానికి ముందుకు వస్తున్నారు. డ్రోన్లతో పాటు నానో యూరియాను కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు చేరువ చేస్తోంది. నానో ఫెర్టిలైజర్స్ తమకెంతో ఉపయోగకరంగా ఉంటున్నాయని రైతులు ఆకాశవాణితో మాట్లాడుతూ, మాది వెంగళాపాలెం, గుంటూరు రూరల్ మండలం. అంతకుముందు 50 కేజీలు యూరియా బస్తా వచ్చేదండి. ఈ కేంద్ర ప్రభుత్వం దాన్ని సులువుగా చేసి లీటర్ల ద్వారా అందిస్తుంది. దీని వలన రైతులకి చాలా ఉపయోగం ఉంది. కూలీ ఖర్చు తగ్గుతుంది. ఈ నానో యూరియా లీటర్ బాటిల్ పట్టుకుని ఒకసారి పిచికారి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు డిఏపీ కూడా వచ్చిందండి. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని జనసేన పార్టీ అధినేత కె. పవన్ కళ్యాణ్ ఆరోపించారు. దీనిపై సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో భూసేకరణ పేరిట 32,141 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేశారని, ఇళ్ల పట్టాలు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రకటనలు చేస్తోందని ఆ లేఖలో ఆరోపించారు. గతంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా పూర్తిగా లబ్దిదారులకు ఇవ్వలేదని తెలియజేశారు. కృష్ణా జిల్లా గన్నవరంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు రాజ్ కుమార్ చాహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కునైక్ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వివిధ పంటలు సాగు చేసే రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ, పాదయాత్రలో రైతు సంక్షేమంపై ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి విస్మరించారని విమర్శించారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్రంలోని రైతు సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని ఆమె పేర్కొన్నారు. గ్రామ, వార్డు వాలంటీర్లకు ప్రతి నెలా గౌరవ వేతనంగా చెల్లిస్తున్న 5,000 రూపాయలకు అదనంగా మరో 750 రూపాయలను ప్రోత్సాహకంగా చెల్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 108వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆధునీకరించిన రైల్వే స్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ఓటర్ల జాబితాకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి దృష్టి సారించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తామని, అంగన్వాడీలు ఆందోళన చెందవద్దని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్పయాత్ర రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.